Genesis chapter 1 verse 30. Genesis chapter 1 verse 30. And to every beast of the earth, and to every bird of the heavens, and to everything that creeps on the earth, everything that has the breath of life, I have given every green plant for food. And it was so. భూమి మీద ఉండే జంతువులన్నింటికి, జంతువులు కూడా కొన్ని మరి చెట్ల ఆకుల్ని అలా తింటూ ఉంటాయి కదా. భూమి మీద ఉండే జంతువులన్నింటికి, మేకలు, ఎలిఫెంట్స్, ఫారెస్ట్ యానిమల్స్ అలాంటివి కొన్ని చెట్ల ఆకుల్ని అలా తింటూ ఉంటాయి. భూమి మీద ఉండే జంతువులన్నింటికి, ఆకాశ పక్షులన్నింటికి, పక్షులు చెట్లలో గూళ్ళు కట్టుకొని వాటి పండ్లు తింటూ బ్రతుకుతాయి. ఆకాశ పక్షులన్నింటికి, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, భూమి మీద కొన్ని పాకుతూ ఉంటాయి కదా, ఆకు పురుగు అలాంటివి, వేరే పురుగులు కూడా పాకుతూ ఉంటాయి. అవి కూడా దేవుడు సృజించారంట. వాటన్నిటి కూడా పచ్చని చెట్లని ఆహారము నిన్ను పలికాను. వాటి ఆహారం కోసం దేవుడు పచ్చని చెట్లని మరి మొలిపించారన్నమాట. ఆ చెట్ల ఆకుల్ని తిని, ఫర్ ఎగ్జాంపుల్ క్యాటర్పిల్లర్ ఉందనుకోండి, గొంగళి పురుగు, అది ఏం చేస్తుందంటే చెట్ల ఆకుల మీదకి ఎక్కి ఆకులు దాని కాలంలో బాగా ఎక్కువగా తిని చక్కగా హెల్తీగా తయారవుతుంది అన్నమాట. అలా దేవుడు ఇలా భూమి మీద ప్రతి ఒక్క చెట్టుని, పచ్చని చెట్లన్నింటినీ కూడా సృజించారు. ఆ ప్రకారం ఆయను దేవుడు ఎప్పుడైతే వాటిని సృజించారో ఆ ప్రకారంగా జరిగిందనమాట. ప్రతి ప్రాణి యొక్క కోరికను, ప్రతి ప్రాణికి ఆహారాన్ని దేవుడు ఈ భూమి మీద సిద్ధపరిచి ఉంచారు, ఆయన సృజించినటువంటి మానవుల కోసం.